బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నా పేరు జంపన్ నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? నేను బ్రహ్మంగారిలో పూజానండి. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలలు గడిచిపోయింది, ఎలా ఉందంటారు? బాబు గారి ముందస్తు ఆలోచనలతో ఉదాహరణకి బాబు గారిని చూస్తుంటే ఆనాటి త్రికాల జ్ఞాని శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని తలపిస్తున్నారు. మరీ అతిశయోక్తిగా అనిపించట్లేదా మీకు? మీరు చూస్తున్నారు కదండి, ఈ 18 నెలల సుపరిపాలనలో మోడీ గారి ఆధ్వర్యంలో పవన్ గారి సహకారంతో ఈ కుటుంబ ప్రభుత్వం సంపూర్ణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులను కూడా తట్టుకొని సుపరిపాలన అందించడంలో ముందస్తులో బాబు గారు చాలా ముందుగానే ఉన్నారు. ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇక ఇబ్బందులు అంటారండి, ఒకటి అరా సాధక సహజంగా ఎక్కడైనా ఉంటవి, మన కుటుంబంలో కూడా త్వరగానే పరిష్కరించుకోలేము. కానీ ముందస్తు జ్ఞానంతో తన తెలివితేటలతో ప్రభుత్వాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుపరిపాలన అందించగలుగుతున్నారండి. దేశ విదేశాల్లో తిరిగి ప్రముఖ వ్యక్తులను కంపెనీలు ఆహ్వానించి రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువతీ యువకులకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి పెట్టుబడులు రప్పించి ఉన్నత స్థితికి రాష్ట్రాన్ని తీసుకురాగలుగుతారనే నమ్మకం మా అందరికీ సంపూర్ణంగా ఉన్నదండి. సంపూర్ణంగా ఉంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సరదాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు తప్పితే రాష్ట్రానికి ఉపయోగం ఏముందని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు. ఏమండి, విమానంలో వెళ్తేనేమో విమానంలో వెళ్ళామంటారు, ఎర్ర బస్ ఎక్కితేనేమో ఎర్ర బస్ ఎక్కామంటారు. సమయానుకూలంగా వెళ్ళాలండి. లండన్ ఎటు వెళ్ళాలన్నా మరి విమాన మార్గం తప్ప ఏ మార్గం లేదు వెళ్ళటానికి. మీరు సరదానే ఎందుకు అనుకోవాలి? జల్సా చేస్తున్నారు అంటున్నారు అసలు. అంటే గతంలో మీరు చేశారు కాబట్టి ఈ గతాలు అనేవి మీకు అవి ఎదుటి వ్యక్తులకు ఆపాదిస్తున్నారు. అంతేగాని అతను సరదా పడాలని అవసరమూ లేదండి. స్టిల్ ఈ రోజుకి అతనికి 74 సంవత్సరాలండి. సరదాలు సోకులు సంపాదించుకోవడం ఏదైనా సరే అన్నీ అయిపోయినవి. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆశయం అంటూ ఏం లేదు. రాష్ట్ర విద్యార్థులు రాష్ట్ర ప్రజానిక అభివృద్ధి గురించే ఈ రోజుకి ఆరాటపడుతూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత సంవత్సరం పాటు కరకట్ట మీదే బస్సులోనే జీవనాధారం సాగిస్తూ సుపరిపాలన అందించిన మహాన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని మీరు ఏదో సరదాలు పోడుతున్నాడు, భోగాలు అనుభవిస్తున్నారు అనుకుంటున్నారు. అంటే గతంలో మీరు అనుభవించారు కాబట్టి ఎదుటి వ్యక్తి కూడా అదే ఆపాదిస్తున్నారండి. ఇది చాలా తప్పండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో అటు సంక్షేమం లేదు, ఇటు అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. ఏ విధంగా మీకు అభివృద్ధి చెందలేదో మీరు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి వివరించండి. ఏమి చెప్పకుండా ఏదో 4 గోడల మధ్య ప్యాలెస్లో కూర్చొని ఎవరి స్థాయిలో వాళ్ళు తమ సొంత పత్రికలు సొంత ఛానల్ తోటి దుష్ప్రచారం చేయమాకండి. ప్రజలంతా ఈ రోజుకి ఏకతాటి మీదనే ఉన్నారు. వాళ్ళని మీరు అటు ఇటుగా కన్ఫ్యూజ్ చేయమాకండి. కానీ చేసినా మీరు నమ్మే స్థితిలో ప్రజలు ఎవరూ లేరండి. ఎందుకు 18 నెలల్లోనే పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా సరే నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్న మాట. మరి రేపు జరగబోవు జనవరిలో కానీ మార్చిలో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయండి. ఆ రోజు తెలుస్తుంది. మీరు కూడా పోటీ చేయండి. మిమ్మల్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారో లేదా బాబు గారిని కోరుకుంటున్నారో మీకు నిర్ధారణ రేపు జనవరిలో కానీ మార్చిలో కానీ తెలిసిపోద్దండి. మీరేదో ప్యాలెస్లో కూర్చొని ముఖ్యమంత్రి నన్నే కోరుకుంటున్నారు. మీరు ఎక్కడ కలిశారండి? ఏ వీధిలోకి పోవాలన్నా పచ్చడి వృక్షాలని తెగనరికి పరదాలు అడ్డుకట్టుకొని ఇళ్లలోంచి వీధుల్లో కూడా రానివ్వకుండా చేసినంత మహోన్నతమైన ముఖ్యమంత్రి గారు మీరు. అలాంటిది ఏ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీరు ముఖ్యమంత్రి కావాలని కోరారు? మరి అక్కడికి వెళ్ళినా సరే జన ప్రభంజనంలాగా వచ్చి సీఎం 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 అని అరుస్తున్నారు అంటున్నాడు కదా. మరి ఇవన్నీ పేకరాయిలు పెట్టుకున్నారండి. అంతేగాని మీరేదో సీఎం అని ఎవరన్నారండి? మీ ఇంటిలో వాళ్ళే అంటలేదు ఇప్పుడు మిమ్మల్ని. మీ ఇంట్లో వాళ్ళే, మీ ఆడపడుచులే
మీ అమ్మగారే నీ నుంచి రక్షణ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ప్రజలు ఎలా కోరుకుంటున్నారు నిన్ను? నీకు నువ్వే ఆపాదించుకుంటున్నావు, నేనే సీఎం అని. కాబట్టి మీ ఇవన్నీ పగటి కళ్ళండి. రాబో 2029లో కూడా ఇదే ఉమ్మడి ప్రభుత్వము చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి, మోడీ గారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా విజయం సాధిస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఇది రాసి పెట్టుకోండి అంటున్నారు. ఇది ఒక్కడిని ఎదుర్కోలేక గుంపుగా వచ్చి మీద పడుతున్నారు. ఇదేం రాజనీతి అంటున్నారు కదా. మరి గుంపు అంటే ఎలా అండి? అలాడు గాంధీ గారు ఒక్కళ్ళే మొదలుపెట్టారు స్వాతంత్ర ఉద్యమం కోసం. మరి సింగిలేగా వచ్చినది. మరి కడదాకా ఎవరున్నారండి? గుంపు ఒక సమూహంగా తయారైతేనే 100 మంది కలిస్తేనే స్వతంత్రం అనేది సిద్ధించింది. అంతేగాని నీ ఒక్కడిని చూసే నా ఒక్కడిని చూసే కాదండి. అది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు స్వతంత్రం వచ్చిందంటారా మీరు? ఆర్థిక పరంగా స్వతంత్రం వచ్చిందండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఏ ఇబ్బందులు పడలేదు. మొన్న 2 సార్లు గాలి తుఫాన్లు వచ్చినవి. ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకుండా లోతట్టు ప్రాంతాలను సురక్షితంగా పక్కకు చేర్చి వాళ్ళకి 3 పూట్ల ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, సకల వస్తువులు కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీరు ఏదేదో ఆపాదిస్తున్నారు, దాన్ని సంధించాల్సిన అవసరం కూడా లేదండి. బాబు గారు కానీ, లోకేష్ గారిని, మోడీ గారు సంపూర్ణంగా చేస్తున్నారు ప్రజా పరిపాలన అనేది. మీరు ఏదో విధంగా ఆపాదించాలని చూస్తే మాత్రం జరిగే పనే లేదండి. 100కి 100 పాళ్ళు 29లో చంద్రబాబు గారు ఉమ్మడి ప్రభుత్వమే ఉంటుంది. 2027లో నేను పాదయాత్రకు వస్తున్నాను కాసుకోండి అంటున్నారు కదా. మరి ప్రజాక్షేత్రంలో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చండి, దాంట్లో తప్పు లేదు. అలా అంటే గతంలోనే బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిరభ్యంతరంగా మీకు ప్రొడక్షన్ ఇచ్చల్లా పాదయాత్ర చేయించారు. చేయండి, తప్పు లేదు. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు స్వతంత్ర భావాలు కలవాళ్ళు పాదయాత్రలు చేయొచ్చు, సభలో పెట్టచ్చు, ఇతరులను కలవచ్చండి, దాంట్లో తప్పేం లేదండి. కానీ అంతిమ నిర్ణయం ప్రజలది. దానికి మాత్రం 100కి 100 పాళ్ళు రాబో 29లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారుగా సీఎం గారు ఉంటారు. ఇది తథ్యం. 2029లో అధికారం నాదే, నేను వస్తానక జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను, ఒక్కొక్కళ్ళంతా తేలుస్తాను అంటున్నాడు కదా. మరి అంటే ఇప్పుడు మీరు ప్రజా పరిపాలన చేయడానికి వస్తున్నారా, కక్షపూరితంగా వస్తున్నారా? మీకు ఆ కక్షపూరితమైన మాటలు ఒక పులివెదలకే సరిపోతాయండి. ఇప్పుడు స్టిల్ ఈరోజు కూడా అక్కడ కూడా అది కూడా రూపుమాపిపోయింది. బాబు గారి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెదల అనే గ్రామంలో కూడా ఈ కక్షపూరితమైనవి పోయినవండి. ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు వచ్చి మళ్ళా ఏదో చేస్తానంటే మాత్రం కుదరదండి. ప్రజలు కూడా చాలా మర్చిపోయారు. మీరేదో ఆపాదించుకుంటున్నారు. ఏమండి, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తీర్చేవాడు అయితే నేటికి 18 నెలలైంది మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి. ఏనాడైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గలమెత్తిన దాఖలు ఎక్కడైనా ఉన్నదా? నాకు వస్తే మైక్ ఇవ్వరు అంటున్నాడు కదా. మరి మైకు ఎందుకు ఇవ్వరండి? మైకు ఎందుకు ఇవ్వరు? గతంలో మీరున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా మీకు గుర్తించారు, మీకు మైకు ఇచ్చారు. అంతేగాని మీరు ఇవ్వరు మీరు అనుకుంటారండి. మీరు రావాలి, ప్రజాక్షేత్రంలో పోరాడాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి మీ ప్రజల సమస్యలు మీరు అడగాలి. ప్రభుత్వానికి ఎప్పుడైనా సరేనండి ప్రతిపక్షమే గుండెకాయ లాంటిది. ఆ ప్రతిపక్షం అనే ఉన్న హోదాని కూడా నిర్వీర్యం చేసేసారు మీరు. అసెంబ్లీకి రాకుండా ఏదో ప్యాలెస్లో కూర్చొని 4 మాటలు మాట్లాడితే సరిపోదు సార్. మీరు కూడా రండి, ప్రజాక్షేత్రంలో సంతరించండి. మీకున్న పరిజ్ఞానంతో మీరు ఏదైనా ప్రజలకు తెలియపరచండి, జరుగుతుంది వివరించండి. అంతేగాని మీరు ఎక్కడో కూర్చొని రావటం కాదండి. ఏదో అమావాస్య వస్తుంది, పున్నమి పోత వస్తుంది అంటున్నారు. బెంగళూరు నుంచి వస్తున్నారు, ఫ్లైట్ ఇక్కడ దిగుతున్నారు, 4 మాటలు మాట్లాడుతున్నారు ప్యాలెస్లో, మళ్ళా ఎమ్మటే బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఎక్కడుందండి? గతంలోనేమో హైదరాబాద్లో ఉండేవాడు, ఈ రోజున బెంగళూరులో ఉంటున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే రేపు మొదలవు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజానాయకుడు అయితే, నికార్సైన ప్రజానాయకుడు అయితే రేపు అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున గలమెత్తి మాట్లాడండి.
అంతేగాని మీరు ఎక్కడో ప్యాలెస్లో కూర్చొని లేకపోతే ఊటీలో కూర్చొనో బెంగళూరులో కూర్చొనో లండన్లో కూర్చొనో నేను అది చేస్తాను ఇది చేస్తాను కాదండి. ఈ పప్పు దంపుడు మాటలు అన్నీ అయిపోయినవి. కాబట్టి మరీ గుర్తుపెట్టుకోండి, రాబో 2029 మోడీ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం వస్తున్నది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, మీరు రాసి పెట్టుకోండి.